హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాగ్. ఈరోజైతే మా ఇంటి ముందర మొత్తం గడ్డి పెరిగిందని నేను గడ్డి మొత్తం తీసేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నాకు నా పిల్లలు కూడా సతాయిస్తున్నారు. ఆ కుక్కలేమో చూస్తుంటాయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, బయటన్నా గడ్డి మొత్తం పీకుదామని చెప్పేసి బయటకు వచ్చి గడ్డి మొత్తం పీకేసాను అన్నమాట. మా పింట అయితే కుక్కలకి కురుకురే వేస్తుండు, అవి వచ్చి తింటున్నాయి. వాడేమో భయపడుతుండు. పిల్లలేమో ఏడుస్తున్నారు కదా అని నేను వెళ్ళి కుక్కల్ని ఎలగొట్టేశాను. తెలియంది ఏముంది, చిన్న పిల్లలు అన్నాక అల్లరి చేస్తూనే ఉంటారు. అది కుక్కల్ని చూసేమో జెస్సీ ఒకటే ఏడుస్తుంది. అందుకే పోయి కుక్కల్ని ఎలగొట్టేసి వచ్చాను. పింటు కూడా చెప్పాను గేట్ పెట్టుకోమని, నేను పోయి గేట్ పెట్టేసి వచ్చేసాను. ఖాళీగా ఇంట్లోండి చేసేది ఏముందని చెప్పేసి జెస్సీని కూడా నాతో పాటు బయటికి తీసుకొచ్చాను. మెల్లమెల్లగా గార్డెన్లో మొత్తం గడ్డి మొత్తం పీకేసి నేను ఏం లేదు. జెస్సీ చూశారు కదండి ఎలా కూర్చుందో. జెస్సీకి కుక్కలంటే అస్సలు భయం ఉండదు. నేను చేసేది ఏముంది అని చెప్పేసి నేను మెల్లమెల్లగా గడ్డి అయితే పీకేశాను. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా నేను మీకు మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం గాయస్. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేసుకోండి. జెస్సీ, నేను గడ్డి పీకుతున్నాను, జెస్సీ వచ్చి నా డ్రెస్ ముట్టుకుంటుంది, అది ఇది అల్లరి చేస్తూ ఉంటుంది. జెస్సీ కూడా నాకు హెల్ప్ చేస్తుంది, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది జెస్సీ నేను ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. బంగారు తల్లి. మొత్తానికైతే నాది 95 సబ్స్క్రైబర్స్ అయ్యారు గాయస్. ప్లీజ్ నాకు కొద్దిగా అయితే సపోర్ట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నా గడ్డి ఇంకా కొద్దిగా పీకుతూ అది ఉంటుంది కదా మనది ఇంటి ముందర వాటర్ ట్యాంక్, ఆడ అయితే తీసేసాను. గులాబీ చెట్టు, మందారం చెట్టు, ఇంకా అది ఓమ చెట్టు, పుదీనా, ఇంకా సత్యనారాయణ స్వామి చెట్టు అన్నీ పెట్టాను. నాకు మందార పూల చెట్టు అంటే చాలా ఇష్టం. నేను ఆ చెట్టుకి బతుకదో అని చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను గాయస్. అది ఇప్పుడు చూస్తే ఇంత పెద్దగా అయ్యి దానికి ఇన్ని పువ్వులు కాస్తున్నాయి. రోజు ఆ పువ్వులు అయితే దేవునికి అయితే పనికొస్తున్నాయి అన్నమాట. చూసారు కదా గాయస్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. నేను యూట్యూబ్లో వీడియోలు చేయాలా లేవద్దా అని నేను ఆలోచిస్తున్నాను. కానీ యూట్యూబ్లో వీడియోలు చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నాకు తెలిసింది. మనము వీడియో చేస్తే యూట్యూబ్లో నుంచి మనీ కూడా వస్తుంది మనకి. చాలామంది ఇంట్లో ఉంటారు కదా, ఎందుకు ఖాళీగా ఉండడం, మీరు కూడా యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేయండి గాయస్. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి లేకుండా ఏదన్నా చెయ్యాలి అంటే ఇది ఒక యూట్యూబ్ మాత్రమే. చేసేది ఏముంది, మనం పిల్లల్ని చూసుకుంటూ కూడా మనం యూట్యూబ్లో వీడియోలు చేసుకోవచ్చు. మన వీడియో కానీ మంచిగా వైరల్ అయ్యి మానిటైజేషన్ అయిపోతే మంచిగా మనకు పైసలు కూడా వస్తాయి. రోజుకొక వీడియో పెడితే చాలు కదా. చూసారు కదా గాయస్. ఈరోజు అయితే మా ఇంటి ముందర గడ్డి మొత్తం పీకేశాను అన్నమాట. జెస్సీ ఒకటి అల్లరి చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో ఏమో అర్థమే కాదు. మొత్తానికైతే చిన్నగా ఉండే ఎన్ని పీకినా సరే అవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వానాకాలం కదా, నేను పీకుతుంటా అవి వస్తుంటాయి. కొంచెం అయిపోయింది. మా మామిడికాయ చెట్టు ఉంది మా ఇంటికాడ. ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి తెలుసా గాయస్. ఒక్కసారి కాదు 2 పూతలు కాస్తాయి. చూసారు కదా గాయస్. బాయ్ బాయ్.